హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. నేను ఇక్కడ ఒక కప్పు దాకా రవ్వ తీసుకుంటున్నాను. దాన్ని కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోండి. అది మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకున్నాక ఒక హాఫ్ కప్ రైస్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నామండి. ఇదంతా మిక్స్ చేసుకొని మనం ఈ దోశని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వితిన్ 10 మినిట్స్ ఈ ప్రిపరేషన్ అయిపోతుంది. మనం ఇక్కడ కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నామండి. పెరుగు పుల్లదనం కోసం మనం యాడ్ చేసుకుంటాము. దాంతోపాటు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అది మిక్స్ చేసి దోశ బ్యాటర్ వచ్చేదాకా మనం ఎన్ని వాటర్ అయితే యూజ్ అవుతాయో అన్ని వాటర్ యూజ్ చేసుకున్నామండి మనం. చూడండి, దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. దీంట్లో నేను కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం పుల్లగా ఉండటానికి. ఒక 10 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకున్నామండి. 10 నిమిషాల తర్వాత అండి చూడండి, కొంచెం గట్టిగా ఉంటుంది, అయినా సరిపోతుందండి. మీకు అయినా కొంచెం ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దోశలు వేసేసుకుందామండి. చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుందండి. మనం నార్మల్గా తినే దోశల్లాగే ఉంటాయండి. మీరు ఎప్పుడైనా దోశలు తినాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై. నా యూట్యూబ్ ఛానల్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. మీరు ఎమ్మీగా ఈ దోశని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది 2 సైడ్స్ కాల్చుకుందామండి ఈ దోశని. రవ్వ దోశని నేను ఇక్కడ సాంబార్తో సర్వ్ చేసుకుంటున్నానండి. సాంబార్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.